40 సంవత్సరాల క్రితం అక్కడ ఈ రోజుననే నాకు 13 సంవత్సరాల వయసు అప్పుడు నాకు జరిగిన సంఘటన ఆ రోజు నేను చూసింది ఇదే చెప్తాను, మిగతా అన్నీ కాదు. మీరు ఏమనుకోవద్దు, నేను ఎప్పుడు ఉపన్యాసించలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఆ రోజు 40 సంవత్సరాలకి సంఘటన జరగటానికి ముందు అసలు మాదిగోళ్ళ మీదకి రావటానికి కారణం మా తాత చెప్పాడు నాకు. రే, మాదిగోళ్ళ మీదకి వెళ్తే వాళ్ళ దగ్గర గొడ్లు కోసే కత్తులుంటే వాడితో నరుకుతారు, ఆ జోలికి వెళ్ళొద్దు మీరు. ఆ సంఘటన ఎందుకన్నారంటే ప్రతి కులం వాళ్ళని అక్కడ కమ్మవాళ్ళు కొట్టారు. అక్కడ కమ్మవాళ్ళు కొట్టినప్పుడు మళ్ళీ మా కులం వాళ్ళు మా తాత చెప్పాడు వాళ్ళందరికీ అండగా నిలబడతాను. మా బాబాయ్ చెప్పాడు అక్కడ ఒక ఎరుకులమ్మని సాయంత్రం ఇప్పుడు చక్కగా ఉంటుందమ్మా, ఆమెను రేపు చేయడానికి అక్కడ కమ్మోడు వస్తే మా బాబాయ్ జడ్సన్ బాబాయ్ అని కొంతమంది, జడ్సన్ గారు మీకు అందరికి తెలుసు, ఆయన కరెంట్ ఆపేసి ఆ కమ్మతని కొడితే వాళ్ళకి తెలుసు ఎవరు కొట్టారు, మాదిగోళ్ళు కొట్టారని చెప్పి. కానీ మాదిగోళ్ళు కొట్టారు కానీ వాళ్ళు కొట్టారట సాక్ష్యం లేదు, అది కోపం. ప్రతిదానికి వీళ్ళు అడ్డు వస్తున్నారు. ఈ జూలై 16వ తారీఖు సువార్త నీటి దగ్గర ఒక కారణం, చిన్న కారణం. అంతకుముందు ఎలక్షన్లో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలంటే, కానీ మా తాత యెహోషువ ఇక్కడ ఉన్నారు కదా, తేళ్ళ యెహోషువ గారు, మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం, మీకు తెలుగుదేశం పార్టీకి ఓటేమని చెప్పి మా మారేపల్లి మొత్తానికి బూత్ ఉంది, మా స్కూలు మళ్ళా అదే మాకు ఓట్లు వేయటానికి బూత్ కూడా. ఆ సంఘటన తలుచుకున్నప్పుడల్లా నాకు గొంతు తడారిపోతుంది, అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం నెమ్మదిగా. అప్పుడు మా తాత వాడు నిలబడి ఓట్లు తెలుగుదేశం పార్టీకి కూడా వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఓట్లు వేయక మా బూత్ దగ్గరికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తే వాళ్ళని చెదరగొట్టి మా ఓట్లని కాంగ్రెస్ పార్టీకి వేసినాం. అప్పుడు ఆ తర్వాత ఇట్లాగా అన్ని సంఘటనలు మనం కూర్చుకొని పెట్టుకున్నారు. ఎప్పుడైనా మారేపల్లికి మీదకి వెళ్ళాలంటే అన్ని కులాల్లో మన కాళ్ళ కింద పెట్టుకున్నాము, చెప్పు కింద పెట్టుకున్నాం. కానీ మాది వాళ్ళు మాత్రం అడగలేకపోతున్నాం. వీళ్ళని ఎట్లా చేయాలి అని వాళ్ళు ఫస్ట్ నుంచి అనుకుంటున్నారు. ఎలక్షన్ దగ్గర నుంచి అంటున్నారు పల్లెల్లో వాళ్ళు ఎప్పుడైనా వస్తారు మన మీద కమ్మోళ్ళు, మనం కాసుకొని ఉండాలి అని చెప్పి వీళ్ళు సిద్ధంగానే ఉన్నారు. మేము అందరం అయితే 16వ తారీఖు ఇట్లా జరిగినప్పుడు ప్రతిసారి ఇట్లా జరుగుతుంది కదా, మన మీదకి వస్తారు అంటున్నారు, రావట్లేదు, ఒక ధైర్యం లేదని చెప్పి 17వ తారీఖు ఎవరు పొల్ల మీద వాళ్ళు వెళ్ళి కొంతమంది ఉన్నాం. అప్పుడు ఆ కొంతమంది కూడా ఎదురు తిరిగారు. వాళ్ళు ఊరూరు జనాలను తీసుకొచ్చి మా మీదకి వచ్చారు. ఆ రోజు నేనైతే ఉదయాన్నే బట్టలతో ప్యాక్ వెళ్ళాను. బట్టలు ఉతుకొని వస్తూ ఉంటే పల్లె మీదకి ఒక రోడ్డు ఉంటుంది, పల్లె మొత్తానికి ఒకటే రోడ్డు. ఆ రోడ్డు మీదకి అందరూ కర్రలు కత్తులు గొర్రెలు పట్టుకొని ఓ అంట జమ్మి చెట్టు దగ్గర నుంచి ఇలా వస్తూ ఉంటారు. మొత్తం పెద్ద మంద. ఆ మందను చూసి వీళ్ళందరూ పల్లె మీదకి వెళ్తున్నారని చెప్పేసి ఆ బట్టల దగ్గర నుంచి నేను పల్లెలోకి వెళ్ళకుండా కొంచెం కొత్తలాట్లా నేను అటువైపు వెళ్ళాను. అటువైపు వెళ్ళలేకి పల్లెలో అరుపులు కేకలు శబ్దాలు ఎక్కడతా ఉన్నాయి. వాళ్ళు ఉన్నవాళ్ళ వారికి ఎదుర్కొంటున్నారు. వాళ్ళని నేనప్పుడు కొంతమంది అక్కడ ఆడవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచొని చూస్తున్నా పల్లెలో ఏం జరుగుతుందని చెప్పి చూస్తూ ఉండలేకి అప్పుడు అందరూ కొంచెం తర్వాత మగవాళ్ళు అందరూ పరిగెడుతున్నారు. అంటే అప్పటికే కొంతమంది కొట్టేశారు, అక్కడ ఎదురు తిరిగారు. మా నాన్న అయితే సాధన చేస్తారు. మా సాధన గురువు అనమాట మా నాన్నగారు. పల్లె మొత్తానికి ఒక 20-30 మంది ఉండేవాళ్ళు సాధన చేసేవాళ్ళు. మా నాన్న కూడా అక్కడ నిలబడి సాధన చేసి గురువులందరూ అక్కడ పెట్టుకొని ఎదురు. కానీ వాళ్ళ బలం ఎక్కువైపోయింది. పరిగెట్టుకుంటా మా నాన్న చేతిలో కర్రీపోయిందంట. మా నాన్న కూడా పరిగెట్టాడు. మేము ఒక పరిగెడుతున్నాము, ఎటు పరిగెడుతున్నామో తెలియట్లేదు. కొందరు వెళ్ళిన తర్వాత మా ఆడవాళ్ళని కూడా వాళ్ళు ట్రాక్టర్లో వేసుకొచ్చి చుట్టుకొట్టారు. ఒక 5 ఉన్నాం అక్కడ. నాకు 13 సంవత్సరాల వయసు, సన్నగాను కదండి. వాళ్ళు సరిగా బాధలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, సరిగా బాధలు బడిసిలో ఉన్నాయి. వాడు పడుతుంటే బాల్ ఎగిరినట్టు ఎగిరి పైకి ఇలా ఎగిరి పడదాన్ని అందరినీ అందరిని అలా కొట్టారు. మా కావిడికైతే చేతిలో నుంచి ఇట్లాగా
బడిసిపోయింది. నాకైతే ఇక్కడ బడిసిపోతుంది. ఇప్పుడు చిన్నపిల్లలని ఎవరైనా అలా కొడుతూనే ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని అందరిని కొట్టి ఓసాట తీసుకొచ్చారు. ఓసాట తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర అగ్గిపెట్టి ఎత్తుకున్నారు. అక్కడ ఈ రోజుల్లో చాలా చెత్త తోలుతారు. ఎరువుదల చెత్తకి తీసుకొచ్చేసేసి అగ్గిపెట్టేటట్టు మమ్మల్ని తగలబెట్టాలని చూశారు. తగలబెట్టాలని చూసి వాళ్ళ దగ్గర అగ్గిపెట్టలేదు ఎవరి దగ్గర. ఈలోపు కొంతమంది మగవాళ్ళు కనిపించారు అటువైపున. మా దగ్గర ఇద్దరు వదిలిపెట్టేసేసి ఊళ్ళో తీసుకెళ్ళండి అని చెప్పేసేసి వాళ్ళు అటువైపు కొట్టాకి వెళ్ళారు. మాకు ఊర్లోకి తీసుకొస్తా ఉన్నప్పుడు వాళ్ళు చెప్తా వస్తున్నారనమాట, ఎవరెవరిని ఎక్కడెక్కడ కొట్టాము. ముందు ఒక అతను వెనక ఒక అతను ఉన్నాడు. అక్కడ యెహోషువని ఎక్కడ కొట్టాము, రమేష్ని ఎక్కడ చంపేసాము, సామాన్ని ఎక్కడ చంపాము అని చెప్తా వస్తున్నారు. ఆ చెప్పిన వాళ్ళు యెహోషువ మా తాత. ఆయన ఎక్కడ చంపారో చెప్తున్నారు అనమాట. వాడు అంత అహం పట్టాడు కదా ఆ రోజు, వాడికి బడిసేసి గంట పొలగేసేసి కంటలు వేసి తొక్కి పడేసినారా కాలంలోని. అరే ఆ రమేష్ గారిని నరికేసినారా, అలంతా అయిపోయింది. వాడు ఆ సాల్మాన్ గాడు అంత ఉరుమగాడు కదా, వాడికి మొత్తం అయిపోయాడు. వాడు మొత్తం అయిపోయింది, వాడు చచ్చిపోయాడు అక్కడ సింగసభల దగ్గర అని చెప్తూ వస్తున్నారు. మేమేం మాట్లాడుకుని అందరూ వింటా ఉన్నాం. కొంత దూరం వచ్చేకి దుడ్డ ముత్తయ్య, అది నీటి కాలం అనమాట. సగం మనిషి కాలంలో సగం మనిషి బయట ఉన్నాడు. అతను అక్కడ పడిపోయి ఉన్నాడు. ఆయన చూసి చెప్తున్నారు అంటారు, ఈయన్ని కూడా వేసేసారా మన వాళ్ళు అయిపోయారు అని చెప్పి చెప్తున్నారు. అట్లా దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ఊరి దగ్గరికి వెళ్తూ ఉండలేకి అక్కడ దెబ్బలని ఉంటాయి. ఆ దెబ్బల దగ్గర ఒక మంది అక్కడ కనపడుతుంది. ఎవరినో కొడుతున్నారు, ఎవరో అయిపోతున్నారు ఇక్కడ అని చెప్పి అంటున్నారు. అక్కడ అప్పటికే మధ్యాహ్నం అవుతుంది దగ్గరగా. ఇంకా చెరువు దగ్గరికి తీసుకొస్తున్నారు మమ్మల్ని అందరినీ. చెరువు దగ్గరికి తీసుకొస్తే తేడా వచ్చమ్మ ఎదురుగా వచ్చింది. వచ్చేలోపు ముందు పోలీసులు కనిపించారు. పోలీసులు కనిపిస్తారని చెప్పి వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు మాట్లాడే బూతులు ఏ రకంగా మాట్లాడారంటే ఇంకా చెప్పడానికి తరం కాదు, అంత నీచంగా మాట్లాడుతూ తీసుకొచ్చారు. అప్పుడు కొంత లెక్క వచ్చిన తర్వాత పోలీసులు వస్తున్నారు. ముందు సైడ్ పారిపోయారు. అప్పుడు ఊళ్ళో పల్లెలోకి వస్తూ ఉన్నాం మేము. నాకేమన్నా కానీ ఇక్కడ రక్తం ఇక్కడ ఇలా పైపోయి రక్తం ఇలా కారిపోతూ ఉంది. వస్తూ ఉన్నా. మీ పెదనాన్న ఇట్లా వచ్చాడని చెప్పి వచ్చి పెద్దమ్మ అడిగింది. పెదనాన్న అక్కడ ఉన్నారు పెద్దమ్మ అని చెప్పి నా వాడ్చుకుంటే అట్లా వెళ్ళింది. కొంత దూరం వచ్చేలేకి పిల్లి మార్చుకుని దగ్గర అందరూ లైన్గా కొడుకబెట్టున్నారు, కొట్టిన వాళ్ళందరినీ. అప్పటికి పని మట్టం మీద కొట్టేశారు. పెద్ద లైన్ ఉంది ఇక్కడి నుంచి అక్కడ వరకు. దానిలో మా బాబాయిలు, మా పెదనాన్నలు, మా మామలు అందరూ ఉన్నారు. ఇంక నేను కొంత దూరం వచ్చేలేక మా అక్క ఎదురొచ్చి నన్ను పట్టుకొని చెల్లెలా ఇట్లా ఏం చెప్పి పట్టుకొని ఏడ్చుకుంటూ మా ఇంటికి తీసుకెళ్ళింది. అమ్మ ఇంటి దగ్గర ఎవరు లేరు అప్పుడు. అయ్యో బస్సు వచ్చింది కళ్యాణ మండపం దగ్గర తీసుకెళ్ళని చెప్పి అందరూ బస్సు దగ్గరికి తీసుకెళ్ళారు. దెబ్బల దగ్గర వాళ్ళందరూ బస్సు ఎక్కిస్తున్నారు. ఆ బస్సులో నన్ను ఎదరు సీట్లో కూర్చోబెట్టారు. అందరూ అక్కడ సీట్లో ఉన్నారు. నాకేమో తల ఒకటే నొప్పి వస్తుంది. వస్తూ ఉంటే ఎక్కి బస్సు బయలుదేరి కళ్యాణ మండపం దగ్గర చిన్న సొంతాల దగ్గరికి వెళ్ళి బస్సు ఆగింది. అక్కడ ఆగలేక అక్కడ ఎందుకు బస్సు ఆగిందని చూస్తే అక్కడ మా నాన్న మా చెల్లెలు మా తమ్ముడు పట్టుకొని రక్తం కారిపోతా ఉంది. బస్సు ఆపారు. అక్కడ ఎవరో వచ్చారు. మా నాన్న ఇట్లా చూస్తున్నాడు, చేతుల మీద వేసుకొని మా నాన్న బస్సు ఎక్కిస్తున్నాడు. అయ్యో మా నాన్నని చూస్తే నా బాధపడుతుందని చెప్పి నేను చీటి కింద తలపెట్టుకున్నాను. ఇప్పుడు మమ్మల్ని అందరూ బస్సు ఎక్కించుకొని తీసుకెళ్ళారు. చీరాల హాస్పిటల్ తీసుకెళ్ళడానికి బస్సుకి నడుస్తూ వెళ్తున్నాను. నడుస్తూ వెళ్తుంటే దుడ్డు వందనం మా మామ ఆయన బల్ల మీద పడుకోబెట్టినాడు. అక్కడ ఉన్నారు కదా ఆయన చాలా బలంగా ఉంటారు, లావు ఉంటారు. ఆయన పడుకోబెట్టి బల్ల కింద ఎంత రక్తం అడుగు. ఆయన చచ్చిపోయి ఉన్నాడు. హాస్పిటల్లో దెబ్బలు తగిలినోడికి మంచాలు లేదు. మాతో పాటు ఉన్నాడు. ఆటోలందరినీ ఒకసారి కూర్చోబెట్టారు. నాకేమో తల ఒకటే బాధ. జనాలు వస్తున్నారు, చూస్తున్నారు ఏం జరుగుతుంది. దానిలో నుంచి వాళ్ళు నర్సులు వాళ్ళు నాకు ఇంజక్షన్ చేయకుండా మత్తు ఇంజక్షన్ చేయకుండా కుట్లేస్తుంటే జనం నుంచి ఒక ఆయన వచ్చాడు. వచ్చి ఏంటయ్యా మనుషులు కదా వాళ్ళు అట్లా రక్తం
మత్తి కూడా కుట్లేస్తున్నారని చెప్పి అరిచాడు ఆయన. అరిచినప్పుడు మత్తిచ్చి కుట్టేశాడు నాకు. ఆ తర్వాత మమ్మల్ని అక్కడే ఉంచారు సాయంత్రం వరకు. మంచాలు సరిపోలేదు, హాస్పిటల్లో ఉంచారు, మంచాలు సరిపోలేదు మా అందరికీ, దెబ్బలు తగిన వాళ్ళందరికీ. ఇంకా తీసుకెళ్ళి వాటిలో వేసారు. వాటిలో వేసిన తర్వాత దుడ్డు మొత్తం చనిపోయాడు. నేను ఎప్పుడైతే ఒక కాలంలో సగం మనిషిని చూసి వచ్చానో ఆయన చనిపోయారని చెప్పాను నా సాయంత్రానికి. ఇంకెవరో చనిపోయారు అప్పటికి నాకు తెలియలేదు. రెండో రోజు నాకు అప్పటికే పెళ్ళి అయింది. ఇక్కడ దుడ్డ రమేష్ ఉన్నాడు కదా, పెళ్ళి కొత్త అనమాట. అప్పుడు 12 సంవత్సరాలకు పెళ్లి చేశారు. 2 నెలలైంది పెళ్ళి. అట్లా తలంతా కట్లు కట్టిన రెండో రోజు గుంటూరు తీసుకెళ్తున్నారు. ఒకసారి చూద్దూ రమ్మని చెప్పి తీసుకెళ్ళారు. కళ్ళు మూసుకొని ఉన్నారు, మొత్తం తలంతా కట్టుకట్టి ఉంది. ఇంకదే చూస్తాం. ఆ తర్వాత చనిపోయిన తర్వాత 3వ రోజు 4వ రోజు చనిపోయారంటే చనిపోయిన విషయం కూడా నాకు చెప్పలేదు. అప్పుడు నాకు తలకు దెబ్బలు ఉంది కాబట్టి చెప్తే బిడ్డలు వస్తుందని చెప్పి చెప్పారంట. 3 నెలలు నేను హాస్పిటల్లో ఉన్నాను. మా నాన్న కూడా గుంటూరు తీసుకెళ్ళారు. గుంటూరు హాస్పిటల్లో మా నాన్నకి పళ్ళలో ఇట్లా బడిసేసి పోవడం వలన పళ్ళన్నీ కదిలిపోయింది. అయితే గుంటూరు యూనివర్సిటీలో అక్కడ చదువుకునే పిల్లలందరూ వాళ్ళ 2 పూటలు తిని మా నాన్నడికి ఒక పూట అన్నం తీసుకొచ్చి పెట్టేవాళ్ళంట. అక్కడ దున్నకొట్టలు కోసి అందరికి దున్నమాసం తీసుకొచ్చి పెడుతుంటే మా నాన్న, అయ్యా నాకు ఎముకలు చారు తీసుకొచ్చి పోయింది అయ్యా, తింటాకలేదంటే వాడు మా నాన్న కోసం ప్రత్యేకించి ఎముకలు చారు తీసుకొచ్చి పళ్ళలో నుంచి ఇలా పోసేవాడంట. మా నాన్న హాస్పిటల్ చెప్పారు. అలా హాస్పిటల్లో అందరూ వచ్చి చూసి వెళ్తూ ఉన్నారు. చెలో చీరా జరిగినప్పుడు అయితే ఆ రోజు అయితే హాస్పిటల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చేవాడు పోయేవాడు చూస్తూనే ఉన్నారు, వచ్చి వెళ్తూనే ఉన్నారు. పెద్ద మీటింగ్ జరుగుతుందంట. ఈరోజు కారంచేడు వెళ్తారంట, వీళ్ళందరూ కలిసి కారంచేడు కమ్మాడు కొడతారంట అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు. ఆ మీటింగ్కి నేను వెళ్ళలేదు, అక్కడ హాస్పిటల్లో ఉన్నాను. అప్పుడు హాస్పిటల్ నుంచి 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత నేను వచ్చాను. వచ్చినప్పుడు ఫస్ట్ చూసింది నేను కోట్ జేమ్స్ బాబాయ్. అక్కడ 4 శిబిరాలు, అక్కడ ఒక స్థలం కొనేసి ఆ స్థలంలో 3 పాకలు వేసేసి అక్కడ 4 ముఠాలు ఉంటాయి. దుడ్డోడు ముఠా ఒకటి, తేళ్ళోడు ముఠా వాళ్ళు ఒకటి, పెద్ద ముఠా. అక్కడ 4 కుటుంబాలు 4 ముఠాలుగా ఉంటాయి. నలుగురికి 4 పాకలు వేసేసి అందరిని ఒకసారి పెట్టారు. ఆ పాకల దగ్గర జేమ్స్ బాబాయ్ ఒక ఉత్తరం తీసుకొని చదువుతున్నారు సాయంత్రం పూట. అప్పుడు కత్తివర్మారాబాయిని అప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆయన యూజీలో ఉన్నారు. ఆయన మీకోసం ఒక లెటర్ పంపించారని చెప్పి లెటర్ చదివిస్తారు అందరికి కూర్చోబెట్టి. ఫస్ట్ నేను అది విన్నాను. అప్పటి వరకు నాకు ఈ ఉద్యమం అవన్నీ ఇంకా అక్కడ ఉన్నాను, కానీ ఇవన్నీ చెప్తున్నారు కానీ నేను ఎంత ఉన్నాను తెలియదు. ఆ తర్వాత బాబాయ్ ఏం చేయాలి ఏంటి మనం చేసే కార్యక్రమాల గురించి చెప్తూ ఉన్నారు. అయితే మేమందరం అక్కడ ఉన్నప్పుడు మన కారంచేడు కమ్మోళ్ళు వచ్చి ఎక్కడ పడతారు మమ్మల్ని అని చెప్పి చుట్టూ ఉన్న పల్లెలో కుర్రోళ్ళు అందరూ వచ్చి మా కోసం కథలు తీసుకొని కాపలా కాస్తూ ఉండేవాళ్ళు. అక్కడ పూటకొక పేట ఆ లెక్కను పంచుకొని మమ్మల్ని అడుక్కొచ్చి జోరు కొట్టి అడుక్కొచ్చి మాకు అన్నం పెట్టారు అక్కడ వాళ్ళందరూ. ఆ తర్వాత మా బావురావు బాబాయ్ వీళ్ళందరినీ ఆ మీటింగ్లోని చూశాను. హేతవాళ్ళ లక్ష్మి గారు అయితే ఒక సన్నగా ఉండేవాడు. మీకు అందరికి గూడూరు సీతామహాలక్ష్మి గారు తెలుసు, నాకు హేతవాళ్ళ లక్ష్మి గారు తెలుసామా. సన్నగా ఉండి ఒక పట్ల సంచి దానిలో ఒక చీర పెట్టుకొని వచ్చేవాళ్ళు. వచ్చి మాతో ఉండి మేము తిన్న అన్నమే అక్కడ నలుగురు నా కుండలు పెట్టి అందరూ సహమని భోజనం చేస్తుంటే ఏం కూడా అక్కడే కూర్చొని మాతో పాటు వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉద్యమంలో పనిచేసేవాళ్ళు అందరూ అక్కడ తినేవాళ్ళు. ఒక పక్క ఏమన్నా కానీ సాంబార్ కాలుతా ఉంటుంది, ఇంకో పక్క విసుగు కాలుతా ఉంటుంది. అట్లాగే కూర్చొని అందరం తినేవాళ్ళం. ఇక్కడ నెల్లూరు నుంచి మస్తానీ గారు లారీ బియ్యం, ఇంకా అట్లా చాలామంది. ఇక్కడ కూర్చున్న భగత్ సింగ్ గారు అయితే కట్పద్మరావుపై మాట్లాడేటప్పుడు ఫస్ట్ పాట పాడుతూ ఉండేవాడు. అట్లా తెలుసు మమ్మడిగే వాళ్ళు ఎవరైనా మాదేటి బతికిన ఒక పాట ఉండేది, నాకు బాగా గుర్తుంది. అప్పుడు అట్లా పాట పాడుతూ ఉండేవాడు. ఆయన పాడతా తప్ప ఫస్ట్ ఆ మీటింగ్ ప్రారంభమయ్యేది కాదు. అట్లా పద్మనాభ బాబాయిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి తెలిసిన తర్వాత బాబాయ్ ఈ సైకిల్ ర్యాలీలు చేసేటప్పుడు భగత్ సింగ్ గారిని అక్కడ సైకిల్ మా వాళ్ళందరినీ కాలనీ అక్కడ శిబిరం నుంచి మనిషికి ఒక సైకిల్ వేసుకొని విజయవాడ వరకు, చీరాల నుంచి విజయవాడ వరకు సైకిల్ యాత్ర చేసుకుని తీసుకెళ్లారు.
ఆ మీటింగ్కి మా అమ్మ నేను అందరూ వెళ్ళాను. నేను అప్పుడే ఫస్ట్ హాస్పిటల్ చేస్తున్న మీటింగ్కి వెళ్తాం. మళ్ళీ అక్కడ నేను కారం చేయడం చూశాను. పద్మారావు బాబాయ్, తారకం గారు వీళ్ళందరూ స్టేజ్ మీద ఉన్నారు. పెద్ద వర్షం వచ్చింది, గ్రౌండ్ అంతా తడిసిపోయింది, నీళ్ళు కారిపోయినాయి. అందరూ అట్లా కూర్చున్నారు, ఎవరు ఎగవలేదు. మాలానే పోలీసులు ఉన్నారు కాబట్టి అక్కడ కడతారు, లైన్ కట్టిన అన్ని కర్రలను పీక్కొని వర్షం వేసిన వెంటనే జనాలు అందరూ బాధగా మొదలుపెట్టారు. వాళ్ళు ఎంత కొడుతున్నారో నాకు తెలియదు. అందరూ ఎటోళ్ళకి పరిగెడతా ఉన్నారు. కొంతమంది రక్తం కారుతా ఉంది, కొంతమంది కాళ్ళు ఇరిగిపోయి పద్మనాభాయన ఒక పక్క తీసుకెళ్తున్నారు. నాకు మళ్ళా దీన్ని ఇట్లా మళ్ళీ కారం చేయడం అక్కడ చూస్తే నేను పద్మనాభం అరెస్ట్ అయిన తర్వాత ఆయన నడిపించడానికి సీతామహాలక్ష్మి గారితో పాటు నేను కూడా హైదరాబాదు ఎన్టీ రామారావు గారి ఇంటి ముందుకు వెళ్ళి మేడం గారితో పాటు ఉద్యమంలో పాల్గొన్నాను. రైలు రోకలు, రాష్ట్ర రోకలు అన్నింటిని. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేడం గారితో వీళ్ళందరితో పనిచేస్తూ ఉన్నాను. ఈ 40 సంవత్సరాలైనా కూడా ఈ సంఘటన తెలుసుకున్నప్పుడు నాకు ఇంకా మనసు ప్రశాంతత రాదు. ఎందుకంటే అది దగ్గరుండి చూసి వాళ్ళు 3 తరాలు, మా తాత చెప్పింది, మా బాబాలు చెప్పింది, నేను చూసింది, ఇవన్నీ చూసినప్పుడు అవే నా కళ్ళ ముందు పెరుగుతూ ఉంటాయి. ఈ ఉద్యమంలోనే నాకు అప్పుడు పెళ్ళి, అతను రమేష్ చనిపోయాడు కాబట్టి ఈయనకి పెళ్లి చేస్తామని చెప్పి పద్మనాభరావు విడుదలైన తర్వాత అమ్మాయికి పెళ్లి చేస్తాం, మా ఉద్యమం మేము తరపున పెళ్లి చేస్తామని చెప్పి మాట ఇచ్చారంట. మా నాన్న దగ్గరికి వచ్చి అమ్మాయికి పెళ్లి చేసే బాధ్యత మాది అని చెప్పారు. అయినా నాకు తెలియదు, అది నడుస్తూ ఉంది. ఒకరోజు పొన్నూరు రావాలి, పొన్నూరు మీటింగ్ జరుగుతుందని చెప్పి అక్కడ తీసుకెళ్ళారు. ఆ మీటింగ్ అక్కడ పొన్నూరులో ఎక్కడ చూసిన రోడ్లన్నీ నిండిపోయి ఉన్నారు జనాలు. జూన్ 29వ తారీఖున 86లో సీతామహాలక్ష్మి సింగ్ గారు, రాజేంద్ర గారు, భగత్ సింగ్ గారికి, నాకు, ఉమా చార్వాకర్ గారికి, క్రాంతి, వీళ్ళందరూ ఉద్యమంలో పనిచేసే వాళ్ళందరికీ అక్కడ ఒక స్టేజ్ మీద పెళ్లి చేశాను. పెళ్ళి అయిన తర్వాత మళ్ళా నాకు భయం, అది చూస్తే అట్లాగే అయిపోయింది. ఏంటో ఉద్యమం పెట్టంటున్నారు. ఈయన ఎప్పుడు ఇంటికాడ ఉండేవాళ్ళు కాదు, ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ అంటారు, ఏంటి నా జీవితం ఎలా ఉంది, అసలు ఇది నిలబడుతుందా లేదా. మళ్ళీ నేను ఇలా మీ అందరి ముందు మాట్లాడతానా అంటే ఇట్లా ఉంటానా అని నేను అనుకోలేదండి. అప్పుడు ఉద్యమంతో అట్లా అర్థం చేసుకుంటూ చూస్తూ గడిపాను. చాలా కాలం భయంతో, ఆ భయం చాలా కాలం ఎడలేదు. కానీ ఈయన అక్కడికన్నా వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆ భయాన్ని బాగొడుతూ చేయబట్టుకొని ఇప్పటి వరకు నేనైతే నిలబడదనుకున్న సంసారాన్ని నిలబెట్టి మాకు 2 పిల్లలు, వాళ్ళని మంచి స్థాయిలో ఉంచి ఇంతవరకు నడిచారు. ఉద్యమం ద్వారానే మేము ఇట్లా ఉన్నాం. ఒక ఉద్వేగమైన ప్రేరేపిత సంఘటన మనం విన్న తర్వాత మనసు ఒకసారి గతంలోకి వెళుతుంది మనిషికి సహజంగా. మేము 1985 జూలై 17 అంటే తెల్లారితే 18, బాగా ఎర్లీ అవర్స్లో, అంటే ఇంకా తూర్పు రేఖలు కూడా రాలేదు. ఆ సమయంలో మొదట మేము చీరాల వెళ్ళాం. అంటే అప్పటికి ఎవరైతే కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు, ఇప్పుడు సులోచన చెప్పినట్టు పళ్ళు ఊడిపోయి చేతులు వేలాడతా, కొంతమంది కాళ్ళు వేలాడతా, అసలు చెవులు తెగిపోయి
కొంతమందికి మాట లేదు, అలా చూస్తున్నారు. అలాంటి సంఘటన ఉన్నప్పుడు మేము చీరాల హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. నిజానికి ఈ విషయం నేను దేశంలో అనేక మంది వచ్చి చెప్పన్నప్పుడు నేను ఆ సంఘటన కంటే ఈ సంఘటన తర్వాత ఏం చేయాలనే దాని మీద నా దృష్టి ఎప్పుడు ఉండేది మొదటి నుండి. అటు బీబీసీ వచ్చిన, లేదా అమెరికా నుంచి ఇల్లినాయిస్ యూనివర్సిటీ రీసెర్చ్ విద్యార్థులు వచ్చిన, అజిత్ ప్రేమ్జీ యూనివర్సిటీ నుంచి వచ్చిన, ఉత్తరాఖండ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి వచ్చిన, జేఎన్టీయూ నుంచి విద్యార్థి బృందాలు వచ్చిన, ఎప్పుడొచ్చినా నేను ఆ విషయాన్ని ఎప్పుడు నేను పేపర్ మీద పెట్టడం కాకుండా వాళ్ళతో పంచుకోవటానికి, ఆ తర్వాత ఏం చేస్తే మళ్ళీ ఈ మనుషులందరూ పద్ధతి గల మనుషులు, ప్రజాస్వామ్య పద్ధతులు కోరుకునేవాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కిందిగా అంటే సేవక కులాలు, ఇంకా భారత రాజ్యాంగ టెర్మినాలజీ భాషా పద ప్రకారం చెప్పాలంటే అనుసూచిత జాతులు, షెడ్యూల్డ్ కాస్ట్. ఈ అనుసూచిత జాతులు రకరకాల పేర్లతో విడిపోయి ఉంటారు కదా, ఏంటి అని నేను అనుకుంటూ ఉంటాను. 40 ఏళ్ల తర్వాత ఒక సోషల్ కెమిస్ట్రీ కోసం ప్రయత్నం చేస్తున్న ఈ దశలో మళ్ళీ ఒక కెమిస్ట్రీ ప్రొఫెసరు దీనికి అధ్యక్షత వహించడం కాకతాళీయంగా జరిగిందేమో. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ సంఘటన కంటే ముందు ఏం జరిగిందనేది నిజానికి సులోచన చెప్పలేదు. చెబితే ఆమె అసలు ఇక్కడ పడిపోతూ ఉంటుంది. నిజానికి హైదరాబాదు నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఒక టెస్ట్ మనీ జరిగింది. ఆ టెస్ట్ మనీకి దేశవ్యాప్తంగా ఉండే మేధావులు, ఈ సామాజిక రంగంలో పనిచేసేవాళ్ళు అస్మిత ఆధ్వర్యంలో ఒక పెద్ద టెస్ట్ మనీ అంటే సాక్ష్యం అంటామా, ఈ సాక్ష్యం కండక్ట్ చేసినప్పుడు ఆమె చెబుతూ అక్కడ పడిపోతే ఇంకా ఈ మొత్తం మీటింగ్ కంటే ముందు ఈమెకి సపరీలు చేయటం, ఈ హాస్పిటాలిటీ స్టార్ట్ అయ్యింది. అప్పుడు నేను జనంలో ఉన్నాను, చూస్తున్నా. కరుణామయుడి సినిమాలో జనం ఏడుస్తూ ఉంటారు కదా, చివరన అంతా బోర్ని ఏడుస్తున్నారు. అసలు నిజానికి ఆ రోజు నాకు ఏడుపు రాలేదు, అంత నాకు అయోమయంగా ఉంది. ఎందుకు ఏడుస్తున్నారు, మామూలుగా చెబుతుంది కదా అని నాకు అనిపించింది. అప్పుడు వాల్గా గారు, వసంత కన్నాపెనన్, కల్పన, అక్కినేని కుటుంబరావు గారు, మోహినీగిరి, ఇలా చాలా జాతీయ స్థాయిలో ఉండేవాళ్ళంతా ఆ వేదిక మీద ఉన్నారు. ఇలా అయిన తర్వాత ఆ వసంత కన్నాభిరాన్ గారు ఈవిని పిలిచి, నువ్వు నా దగ్గర తక్కువలో తక్కువ అనుకుంటా 10 రోజులు ఉండు, నీ గురించి నేను రాయాలనుకుంటున్నాను అని ఒక 2-3 సార్లు వచ్చి అడిగిందాం. నేను ఒంటరిగా ఉండలేను, ఒంటరి అంటే మేమందరం ఉన్నాం కదా అంటారు ఆమె. కాదు, నేను అలా ఉండలేనని చెప్పిందాం. ఇది హైదరాబాదు నివాసం టీచర్స్ కాలనీ, సికింద్రాబాద్లో మారేడుపల్లి, అదే వెస్ట్ మారేడుపల్లి. ఆ వెస్ట్ మారేడుపల్లి ప్రత్యేకంగా పిలిపించింది. నన్ను బయటికి వెళ్ళమన్నారు. నన్ను బయటికి వెళ్ళి ఆమెతో మాట్లాడారు. నువ్వు ఒక్కదానివే ఉండమని ఆమె కోరుతుంది. నేను ఒక్కరిదానే ఉండను అంటుంది ఆమె. బయటకు వచ్చిన తర్వాత ఆమె మాతో చెప్పింది, ఏం భగత్ సింగ్ అంటే మీ సులోచన అంటుందామా, ఇట్లా మామూలు మొగుడు పెళ్ళాలని అనరు, వీళ్ళు ఎవరు అనరులే, ఎప్పుడు నేను అలా వినలేదు. మీ సులోచన ఇక్కడ ఉండటానికి ఏదన్నా భయమా అంటుంది. నాకు తెలియదని ఉండమంటున్నాను కదా అంటాను నేను. నువ్వు చెప్పవా, ఎదురుగా ఉంది కదా అంటుంది. ఏమో అక్కడ కూర్చొని ఉంటుంది. ఎందుకు అంటే అసలు ఆ సంఘటన తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా గొంతు ఎండిపోయి ఒక రకమైన ఏమంటారు దాన్ని, తలదిరిగి సెడేషన్ అంటామా, డాక్టర్ పరిభాషలో సెడేషన్ అంటారేమో మరి, ఆ స్థితికి వెళ్ళిపోవటం నేను చాలాసార్లు గమనించాను.
అందుకనే వాస్తవ ఘటననే చాలామంది ఆ సన్నివేశాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పుడు రకరకాల టీవీల్లో వచ్చినప్పుడు ఆమె చెప్పలేకపోతుంది. ఈరోజు కూడా ఈ క్షణాన్ని కూడా మరి నేను నిన్ననే ఇక్కడ మనం కూర్చున్నప్పుడు ఒక మీటింగ్ జరిగినప్పుడు ఒక పాపనే చూపించి చెప్పా, ఈ వయసులో పడిన ముద్ర అది చెరగదు, అది జీవితం చాలిస్తే తప్ప అని. సరే, నేను విషయానికి వస్తాను. నా పేరు భగత్ సింగ్ అని, సిర్రా నేతాజీ భగత్ సింగ్ అని మీ అందరికీ పరిచయం చేశారు. కొద్దిమందికి నా గురించి వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళకి తెలుసు. అసలు నాకు కారంచేడు సంఘటన కంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం, ఒక నమ్మలేని విషయం, సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి అసలు అనేది నాకు నిన్న నుంచి అర్థం కావట్లా. ఈ దేశంలో ఈ దేశాన్ని వెళ్తున్న పెరుమాళ్ళు పారిపోయి అమెరికాలో ఉంటే అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేస్తే శ్రీ 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 శ్రీమన్నారాయణ చర్యలు స్వామి భారతదేశంలో ఇవాళ కంప్లైంట్ అని చెప్పిన విషయం ఆనాడు పేపర్లో మీరు అందరూ చదివి ఉంటారని. ఎందుకంటే ఎక్కువ మంది మేధావులు, చదువుకున్న వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు ఉండి ఉంటారు బహుశా ఇందులో. మరి సేవ్ ద కాన్స్టిట్యూషన్ అని మళ్ళీ భీమసేన ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఇంకా తెలియలా, అర్థం కాల. ఇదొక అనుమానం. అయితే రెండో అనుమానం ఏంటంటే ఇక్కడ కొద్దిమంది ఒక 70 మంది సుమారు, ఇంకా ఉంటే 80 మంది ఇక్కడ కూర్చుని ఇంకా వదులుతలేదు, టైం అవుతుంది, మళ్ళీ ఇంకొకరిని పిలిచారనే ఫీలింగ్తో మరి కొంతమంది ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయరేంట్రా బాబు, ఉండండిరా నువ్వు. మరికొంతమంది ఉన్న ఈ దశలో ఒక పెద్ద సమూహం భారతదేశంలో దగ్గర ప్రభుత్వ లెక్కల ప్రకారం, మన పార్లమెంట్లో చదువుతున్న ప్రకారం 12 కోట్ల మంది అన్ని చర్చిల్లో కూర్చుని ఈ దేశాన్ని రక్షించాలని ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మాత్రం ఏమయ్యా అక్కడ ప్రార్థన చేస్తే ఏమొచ్చుద్ది, సమూహంగా చేరితే ఓట్లు వస్తాయని ఆ శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి వచ్చాయని అంటాడు. ఓట్ల వల్ల ఏమీ రాదయ్యి, అందరూ కూడా భక్తితోటి శ్రీరామ అనుకోండి రాజ్యం బాగుపడుతుందని అమిత్ షా కదండి. పార్లమెంట్లో ఈ వైరుధ్యాల మధ్య మనం ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుంటా, హెచ్చరించుకుంటా, ఆలోచించుకుంటా, ఉద్వేగపరుద్దా, ఉత్సాహపరుద్దా, బాధపడకండి అని చెప్తా ఒక మీటింగ్ 40 ఏళ్ల క్రితం ఏం జరిగిందని ఊసులాడుకుంటున్నాం. ఇది అందరికంటే నిజానికి నేను ఉపన్యాసం తెలుసుకోవాలి, ఉద్వేగాన్ని పంచుకోవాలనుకున్నా. మీతో ఒక మనిషి, నేను 11 సంవత్సరాలప్పుడు నాకు ఇలా పెళ్ళయింది, ఇట్లా కొట్టారు, నేను చూశాను, అప్పుడు మా ఊళ్ళు చచ్చిపోతారు అనుకున్నాను అని తన ఉద్వేగాన్ని పంచుకున్నాను. అది మానసిక ఉద్వేగం, ఇది భావోద్వేగం. ఎందుకు భావోద్వేగాన్ని నేను ఉపన్యాసించడానికి మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను నా కొడుకుని ఇందులో జాయిన్ చేయట్లేదు. ఎందుకు? ఒక పాపను తీసుకొచ్చారండి, మీ పాప అంటే వెరీ సారీ, ఎందుకు తీసుకొచ్చారా పిల్లలు అనవసరంగా? ఎందుకు వచ్చావమ్మా మీ నాన్న కూడా ఈ మీటింగ్కి? బయటికి వెళ్తే చెడిపోతానని ఆమె తిట్టే ఉంటారు. ఈసరికి అనవసరంగా మీటింగ్లకి తీసుకెళ్ళాడు బాబు, ఈ పిల్లలు చెడబడుతున్నాడని ఒకసారి తిట్టించుకున్నాడేమో నాకు అనుమానమే. మీ పేరేమమ్మా? అమ్మా సరళంగా ఉంది కానీ కొంచెం పూజిత అంటే కోరికలేమో. ఇంజనీరింగ్ న్యాయశాస్త్రం చదువుతున్నారు. ఇందాక బాధపడ్డారు, న్యాయశాస్త్రం అంటే ఎవరి జోబులోకి వెళ్ళిపోతుందని. మరి ఎవరి జోబుల్లోకి వెళ్తుందో తేల్చాల భవిష్యత్తు.
ఈ అందరికంటే చిన్న పూజిత అనుకుంటాను, ఇంకా పిల్లలు ఉన్నారో నాకు తెలియదు. మగపిల్లలు ఎలాంటి వాటిని తీసుకొస్తే దేశం చెడిపోతాయి వాళ్ళ తల్లులు అనుకుంటున్నారు. ఆడపిల్లలు వస్తే అసలు ఈ దేశం సర్వనాశనం అయిపోతుందని కూడా చెబుతున్నారు. ఇంకో పాప కూడా కనిపిస్తుంది అక్కడ, ఒకసారి అది గర్ల్ ఆర్ బాయ్ అంటే ఎందుకు వచ్చిందంటే నాకు డౌట్. ఇప్పుడు మా సత్య కూడా దీన్ని కట్టేసుకొచ్చింది రెడ్డి, అందుకు ఈ డౌట్ వచ్చింది నాకు. మీ పేరు సార్ అంటే సారానందకి ఏమనుకోవద్దు, ఇవాళ అలవాటు అయిపోయింది అందరికీ గురువు అంట. అమ్మా మోక్షజ్ఞ, వెరీ గుడ్. మీరు శైవం పాటిస్తారా? ఓకే, కూర్చో. ఈ సన్నివేశాల్లో అసలు నా ప్రశ్న ఎక్కడంటే, నా బాధ ఎక్కడంటే, నా ఆవేదన ఎక్కడంటే, నా శోధన ఎక్కడంటే, కుటుంబంలో నీ మనిషిని, నీ పిల్లోడిని, నీ భార్యని, నీ అత్తని, నీ అన్నని, నీ తమ్ముడిని, నీ మేనమామని, నీ కుటుంబ సభ్యుల్ని, నీ పరిసరాలు ఇందులో ఇన్వాల్వ్ చేయకోకుండా అది సాధ్యమా? ఏదైతే రావాలని అనుకుంటున్నామో అది సాధ్యమా అని ఈ 80 మంది ఆన్సర్. వాళ్ళని ఇన్వాల్వ్ చేసే పూచి తీసుకున్నామని ఆరాటపడుతున్న మనకి ఎదురవుతున్న మొదటి ప్రశ్న ఏంటంటే, పంపొదిలి తిరుగుతా ఉంటాడు, ఇంట్లోకి వచ్చి నీతులు చెప్తాడు. ఇప్పుడు కూడా చెప్పారా, మీరు విన్నారుగా? పెళ్ళయింది నాకు, నేను వీళ్ళింటికి నేను వెళ్ళాల. నేను ఎక్కడికి వెళ్ళానంటే ఈ తూర్పుగోదావరి జిల్లాలో మేము పెళ్ళయ్య వేదికి దిగి ఆ ఊరేది ఈతకోట వెళ్ళాం. జనరల్గా పెళ్ళయిన తర్వాత ఏమంటారంటే ఈ మగవాడేమో పెళ్ళం కూడా పోతాడు, ఆడదేమో మొగుడు కూడా పోతాడని లోకములు అంటున్నారు. నేను చూస్తున్నాను, వింటున్నాను, నిజం కూడా. కానీ మేము వాళ్ళ దారిని ఆడబోయాం, మా దారికి మేము పోయాం. మీరు ఏ పట్ల వచ్చారా నాకు బాగా తెలియదు. ఎందుకు చెప్తానంటే సంఘటన ఇక్కడ కూడా ఈ విషయం మీద నిలయ విద్వాంసులు చెప్పే మంది ఉన్నారు. అక్కడ పెద్ద ఆయన సార్ పేరెంట్ పండగ కదా, ఇంకొక మేడం ఇలాగా. అంటే ఆదివార క్రమాన్ని వదిలేసి, ఆరాధనా పద్ధతిని వదిలేసి, కుటుంబంతో కలిసి భోంచేసే పద్ధతిని వదిలేసి, ఇతర మిత్ర బృందాన్ని వదిలేసి, దేశంలో జరుగుతున్న అనేక సంఘటనలు టీవీని వదిలేసి, అక్కడ జరుగుతున్న అనేక సమాహారాల విషయాన్ని స్నేహితులు అంతా ఉంటే వాళ్ళని వదిలేసి, అక్కడ జరుగుతున్న లోకల్ చర్చిలో పాస్టర్ గారు దివ్య సందేశాన్ని విని దివ్య సత్ప్రసాదం తీసుకోకుండా, క్యాథలిక్ దివ్య సత్ప్రసాదం నాలుగు మీద పెట్టే చిన్న రొట్టె ముక్క అది తీసుకోకుండా ఇక్కడికి వచ్చి పాపాలు కనిపిస్తారు. మీరు రాజ్యాన్ని సాధిస్తారండి అనేది నా ప్రశ్న. అయితే భారత రాజ్యాంగాన్ని ఎందుకు అంటే, నేను ఇందాక పెరుమాళ్ళు అన్నాను కదా, పెరుమాళ్ళు అంటే శ్రీరాముడు అని శ్రీ శ్రీ శ్రీమన్నారాయణ రోజు చెబుతున్నాడు. రాముడిని దొంగతనం చేశారని విగ్రహాన్ని ఆయన అమెరికా వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాడు. ఎక్కడ? ఆ దేశంలో. నేను ఇక్కడ పర్యటిస్తున్నాను, పెరుమాళ్ళు దొంగతనం చేశారు. పెరుమాళ్ళు అక్కడ చెప్పాడంట, భారతదేశంలో ఇవ్వరా అని. అంటే దేవుళ్ళు కూడా మేము కనుక పోతే రాజ్యాంగం ద్వారా పోలీసులకు రిపోర్ట్ ఇవ్వడానికి ఆడు చెప్తుంటే సేవ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు ఏంటనేది డౌట్. ఇది అసలు డౌట్. దేవుళ్ళేమో మమ్మల్ని మేము తగ్గిపోయాము, మమ్మల్ని దొబ్బుకెళ్ళారు, మమ్మల్ని దొంగతనం చేశారు అని వాళ్ళేమో వాళ్ళకి త్రిపీఠాలకి, ద్వైతం అద్వైత విశిష్టాద్వైతాల పీఠాలకి, అంటే శంకర పీఠానికి, విశిష్టాద్వైత పీఠానికి, ఇంకా రకరకాల పీఠాలు ఉన్నాయి. ఆ పీఠాలకు ఇంకా ఎక్కువ చెప్పడం టైం సరిపోదు. వాళ్ళేమో మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, నేను ఎక్కడున్నానో వెతుకుతారు పోలీసులు, భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంటుంది అని వాళ్ళు చెప్తుంటే, మన భాషలు కూడా కొట్టుకుని ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలని అడుగుతా, మా వాటా కోసం నువ్వు తీరుతావా చేస్తావని పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. ఇదండి వైరుధ్యం. ఈ వైరుధ్యాన్ని అనసాలి లేదా సరిదిద్దాలి, లేదా
దీనికి పద్ధతి ఏర్పరచాలంటే మరి మన గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యేలు, వార్డు మెంబర్లుగా, గ్రామ పంచాయతీ సర్పంచులుగా, ఎమ్మెల్యేలుగా, మండలాధ్యక్షులుగా, ఎంపీలుగా, నీటి సంఘాల అధ్యక్షులుగా, మరి విద్యా సంఘాల అధ్యక్షులుగా, పేరెంట్స్ కమిటీలు అధ్యక్షులుగా వీళ్ళందరూ గెలవకుండా సాధ్యమా? సాధ్యం కాదు. మరి ఈ సాధ్యం కాని విషయాన్ని మనముగా మన వాటిలో, అందుకని మాన్యశ్రీ కాంశరం ఎప్పుడు మా అందరినీ, ఇప్పుడు మాకంటే పేర్లు చాలా చెప్పారు కదా, పాటలు రాశారు ఇంకో పేరు చెప్పాడు, ఈ పాట ఆయన వల్లే వచ్చిందని, ఇదిగో భగత్ సింగ్ ఒక ప్రపంచాన్ని చెప్పారు కదా, మా అందరికి ఆయన బెత్తం పెట్టి కొట్టకుండా చెప్పింది ఏంటంటే, మీరు వార్డు గెలిచారండి, మీరు నాయకుడు అంట, ఒక గ్రామ పంచాయతీ గెలిచారండి, మిమ్మల్ని నాయకుడు అంట. ఇదిగో ఇట్లాగే విశాఖపట్నంలో చాలా మంది, ఒక 80 మందిని కూడేసి ఇదిగో నాయకుడు. తప్పుడు పద్ధతి. ఈ తప్పుడు పద్ధతిని, తప్పుడు పద్ధతి అంటే ఒప్పుకోరు కనుక మీరు వెళ్ళి ఓట్లని సమీకరించేందుకు కావాల్సిన పని పద్ధతి. ముందు ఇంట్లో వాళ్ళు ఓట్లు వేయించండి, మిగిలిన సంగతి తర్వాత అని ఇప్పుడు ఆయన తిరిగి దేశమంతా తిరిగి కాంశీరామ్ చెప్పాడు, ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్తున్నారు కదా, మీకు కూడా తెలుసు. అయితే శ్రీనివాస్ ఇక్కడ చెప్పారు, మీరు అందరూ మనసులో చెప్పుకుంటున్నారు పక్కోడితో. దీనికి ప్రాతిపదిక ఇవ్వకుండా, లేదా ఆపకుండా, లేదా నిలువరించకుండా, లేదా ఆ విషయాన్ని మరింత సరైన పద్ధతిలో ప్రచారం చేయడానికి అటువంటి ప్రచార యంత్రాంగాన్ని మనం ఏర్పాటు చేయకోకుండా భారతదేశంలో ఇందాకన్నట్టు మనువాదానికి పాడుగడటం సాధ్యమా? మనువాదానికి పాడుగడటం సాధ్యం కాదని మాత్రం నిర్ద్వందంగా నేను చెప్పగలను. ఎందుకంటే ఇంకా మిగిలిన వాళ్ళు వేలలోనే ఉన్నారు. 10 లక్షల మంది సాధు సంఘాల దగ్గర, అందరి దగ్గర వెపన్స్ ఉన్నాయి కదా. ఏముంటాయి సాధువుల దగ్గర? త్రిశూలాలు ఉంటాయి. ఇంకొకటి ఘటనా కమండలు, అది అంటే ఓడ తీసి అందులో కత్తి ఉంటుంది ఎవరంటే. ఆ తర్వాత ఈ నీళ్లు పట్టుకెళ్ళి ఏమంటారంటే, కాదు ఏమంటారంటే కమండలంతో పాటు పోతుంది. మంత్రపు జలాన్ని పెట్టేది ఉందొకటే, అది కూడా వెపనే. మన దగ్గర ఏమన్నాయంటే కర్ర కూడా లేదని ఆయన ఒక ఆయన చెప్పాడు, ఇది కూడా చెప్పాడు. కర్ర ఎందుకు లేదో అది చర్చించట్లేదు. నేను అనేది ఏంటంటే, ప్రియమైన మిత్రులారా, నిన్న ఒక సభ జరిగింది ఇక్కడ. ఆ కరపత్రం రాసిన పెద్ద ఆయన ఎవరు నాకు తెలియదు. కరపత్రం నేను చదివాను పూర్తిగా. అంటే ఎవరు కండక్ట్ చేశారంటే, న్యూ డెమోక్రసీ కండక్ట్ చేసింది ఆ మీటింగ్. స్త్రీలు పురుషులు సమాన స్థాయిలో ఉన్నారు, పురుషులే కొంత తక్కువ ఉన్నారు. నేను లెక్కేశాను. మనం మీటింగ్ పెట్టుకున్నాం. మా చంద్రశేఖర్ మీటింగ్కి వెళ్ళిన రమ్మని లాభం అడిగితే గ్లోరీ చెప్పిందంట, ఆడవాళ్ళు మీటింగ్కి వెళ్తారగా, నువ్వు వెళ్ళినా అని చెప్పి పంపించింది ఆయన. ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే ఆ ఆన్సర్ చెప్పింది ఆల్రెడీ. కొన్ని పెద్దవాళ్ళు తీసుకెళ్తానని అడిగాడు. ఆడ పెద్ద పిల్లోడు అడిగేటంత 7th క్లాస్ చదువుతున్నాడు. ఆ పిల్లోడు ఉన్నాడు, హుషారుగా ఉన్నాడు, చాలా క్వశ్చన్ కూడా. నాకే చాలా క్వశ్చన్లు వేసి మొత్తం కనపడింది. అంటే పిల్లోడిని కూడా నువ్వు తీసుకెళ్తావా అని అడిగి. ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే, ఈ వేదిక మీద ఉన్న మీరు, మనము, నేను. అయితే నాకు అది చిన్న సవరణ ఒకటి ఏంటంటే, మా పిల్లలు ఎలాంటి యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మనము కారం చేయడు, లేకపోతే మనకి ఈ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ తీసేయాలి, కోస్తా ఆంధ్రాన్ని పేరు పెట్టకూడదు, కానీ ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టుకున్నాం. మన మధ్య మన దగ్గర గట్టిగా లెక్కేస్తే 40 పైచీలకు ఈ వివక్షతో జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు మా బాబురావు గారు కూడా అక్కడ విజయనగరం దగ్గర లక్ష్మీపేట వెళ్ళి, ఎలా కొడితే ఎలా సాక్ష్యం చెప్పాలి, అలా సాక్ష్యం చెప్తే ఎలా శిక్ష పడుతుంది, ఎలా శిక్ష పడితే ఎలా సంస్కరించబడతారు, ఎలా శిక్షల వల్ల ఎలాంటి ఆధారాలు, ఆయుధాలు సంక్రమిస్తాయి, ఆయుధం అంటే లీగల్ మెథడ్ వస్తుంది. దాని ద్వారా మరి ప్రభుత్వం రావాల్సిన ఇతర వితరణ సేవలు వస్తాయా అని ట్రైనింగ్ ఇచ్చేస్తున్నాడు. కొంతమంది
లాయర్లు తీసుకెళ్ళి అడ్వకేట్స్. ప్రియమైన పెద్దలారా, నేను మీకు విన్నవించేది ఏంటంటే, గతానుగతిక చరిత్ర కంటే నా కుటుంబాన్ని ఎంత బాగా నేను ఇన్వాల్వ్ చేశాను. ఈ 40 గ్రామాల్లో కనీసం మనం వార్డు మెంబర్లను గెలిపించుకోగలిగామా? ఈ 40 గ్రామాల్లో సర్పంచ్లను గెలిపించుకోగలిగామా? ఈ 40 గ్రామాల్లో ఈ 40 గ్రామాలు నిజంగా వచ్చినట్టయితే మరి 40 మంది సర్పంచ్లు ఉండేవాళ్ళు కదా. అంటే కనీసం 1-2 నియోజకవర్గాలు ఊరికినే అలవాటుగా చూసినట్లయితే ఉండుంటాయి కదా. ఎందుకు జరిగిందంటే, ఇందాక మన జాన్ గారు అన్నట్టు, జాన్ ఉన్నాడో లేదో నాకు తెలీదు, ఆయన అన్నట్టు కారంచేడు సంఘటన జరిగినప్పుడు మాలోళ్ళు మాదిగోళ్ళు ఎరుకులోళ్ళు యానాదోళ్ళు కొట్టలాట్లు లేవు, అసలు గొడవే లేదు. ఈ మాదిగోడ మాలోడని ఏరు పెట్టి వాసన చూసే గుణం లేనే లేదు. మాదిగోడు తెచ్చిన మాలోడు తెచ్చిన రక్తం ఒకటే. ఎవరు తెచ్చిన మనిషి చచ్చిపోయాడు అనే జ్ఞానం ఉంది. ఆ రోజున ఒక మనిషి చచ్చిపోయాడు. అమ్మలు కూడా అంతరంగా డబ్బులు ఇచ్చారు, నాకు తెలుసు. బ్రాహ్మణులు ఇచ్చారు. మా హేతువాద సంఘానికి అధ్యక్షుడు గుత్తా రాధాకృష్ణ గారు నేను నిరాహార దీక్ష కూర్చుంటాను ముందుకు వచ్చాడు. అవును కదా. ఒక్క రాధాకృష్ణ గారే కాదు, పేర్లు నేను అలవాటు ఒక లిస్ట్ అయితే మీకు చెప్పను, కానీ ఇప్పుడు అవసరం లేదు కాబట్టి, టైం ఫ్లెక్సిబిలిటీ లేదు కాబట్టి, అన్ని కులాలు కేరళ నుంచి ఒక పిల్లై వచ్చి అప్పటికప్పుడు 10,000 రూపాయలు అయిన 25,000 రూపాయలు 25,000 రూపాయలు చెక్ రాసి ఇచ్చింది మనిషి. చెప్పారు కదా, అన్ని యూనివర్సిటీలో వాళ్ళు పూట కూడు మానేసి ఆ డబ్బులు మాకు అక్కడ లేవయా అక్కడ పంపించి. ఇందాక మసాలా గురించి చెప్పారు కదా, ఆయన పని ఏంటంటే అంతా తిరిగి బియ్యం వసూలు చేయటమే. అప్పుడు మనకు వచ్చిన ఆత్మవిశ్వాసం. లేదు, ప్రభుత్వం ఒక్క అన్నం మెతుకు కూడా పెట్టక్కర్లేదు, ఒక బియ్యం కింద కూడా ఇవ్వక్కర్లేదు, మేమే పొలం కొని, మేమే స్థలాలు తీసుకొచ్చి, మేమే ఇల్లు కట్టి, మేమే ఉద్యోగాలు ఇచ్చి, మేమే ఈ దేశంలో కారంచేడు బాధితులు ఒంటరి వాడు కాదు, ఈ దేశంలో వాడు మహోన్నతమైన విస్తారమైన కాలని కట్టగలని నిరూపించే రోజు అది. కానీ పరిస్థితులు ఇప్పుడు అంటా ఉంటారు కదా, ఒక కుట్ర అయినా జరుగుతుందని. ఆ కుట్ర భారత రాజ్యాంగం జరిగే రోజున కాంగ్రెస్ పార్టీలో పదవులు పొందడానికి వచ్చింది. ఏ పదవి ఎక్కడొస్తేనే ఆ పదవి ద్వారా మాత్రమే అక్కడ సాధన చేసి అండగా దండగా అధికారానికి ఉండగా ఆ మనిషి ఇవాళ భారత రత్నాల్లో మొదటోడో రెండోడో తెలియదు, ఆ రత్నాలకు పూసిన పువ్వులన్నీ పద్మాలుగా వికసిస్తున్నాయి. మనమంతా ఇక్కడ కూర్చుని సేవ్ ద కాన్స్టిట్యూషన్ అని మనం బాధపడుతున్నాం ఈ గదిలో. దీనికి కారణం ఏంటంటే, ఒకే ఒక కుటుంబాన్ని తయారు చేయాలి. ఈ కుటుంబాన్ని తయారు చేయకపోవటానికి కావాల్సిన శిక్ష ఏదైతే పడింది అబ్బాయి. అది నా ఫైనల్ స్టేట్మెంట్. ఎప్పుడైతే నువ్వు విశ్లేషణ తలకు బోర్రాయి కదా, సామెతల గ్రంథమైనా నాకు బైబిల్ అంతగా తెలియదు, ట్రైనింగ్ అయినా. ఈ కుటుంబాన్ని తయారు చేయలేకపోవటానికి పడిన శిక్ష ఏంటంటే, అప్పుడు నువ్వు ఎవడైతే కొడతాడో తంటాడో ఎరగొడతాడో చంపుతాడో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా కొంచెం వాళ్ళు కొడుతున్నారో మేము ఇక్కడే ఉంటాము, ఇక్కడ ఎవరు ఉంటాడే, మేము తలుపులేసి వెళ్తున్నాం, మా సెంట్రీ కూడా ఇక్కడ ఉండలేదు, ఎక్కడ ఎవడవైపు ఉంటాను, నేను వచ్చిన తర్వాత రేపు మా ఊళ్ళో వస్తాను కేసు ఫైల్ చేస్తారు. అయ్యా కేసు ఫైల్ కాదు, ఇప్పుడే కొడుతున్నారు చంపుతారంట మా ఊళ్ళో, మీ ఊళ్ళో వాళ్ళు మీరందరూ ఉండగా ఇప్పుడు ఎవడొచ్చి చంపుతాడయ్యా అని సిఐ అడుగుతాడు. లేదంటే మా వాళ్ళందరూ వేరే వేరే ప్రాంతాల్లో వెళ్ళిపోయారు, పారిపోయారు, భయమేసి మా కుటుంబమే ఉంటుంది అంటారు. ఇక్కడే మన పేపర్ సంఘటన అదేగా. పేపర్ సంఘటన డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవే కదా, మనం రాసుకొచ్చాయి కదా. ఈయన మొన్న వెళ్ళి రాసుకొచ్చిన ఏ ఊరండి మీరు వెళ్ళారు, మీరు కేసు పెట్టడానికి సంఘటన వెళ్ళారు మీరు, విజయ్ కుమార్ గారు వాళ్ళంతా. ఇక్కడ ఎందుకున్నామంటే కుటుంబాలు తయారవ్వాలి. కానీ హిందూ మతం ఏదైతే ఉందో, హిందూ మతానికి నేను దాన్ని లెక్క చెప్పా, అఖిల భారత సాధు సంఘ పరిషత్ 10 లక్షలు. అలాగే వాళ్ళందరికీ ప్రతి ఊళ్ళో చిన్న గుడికి పెద్ద గుడికి, ఈ ఊళ్ళో ఉండే
సింహాచల క్షేత్రం, నేను వరాహగిరికి సంబంధించి ఈ పొర్లు దండాలు ఆయన బాధపడుతున్నాడు. పొర్లు దండాలు పెడితే దాని వెనకాల సైన్స్ నీకు తెలుసా అని అడుగుతాడే ఎప్పుడు. అక్కడతో సహా ఈ ఊళ్ళో ఈ అమ్మవారి గుళ్ళు, దేవీ దేవతలకు సంబంధించి వెంకటేశ్వర స్వామి కంటే ముందు వెనకాల ఉన్న దేవుడి దగ్గర నుంచి తర్వాత దేవుడి దగ్గర పొత్తుల ముసలాం వరకు అన్ని చోట్ల వేల పాఠశాలలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరో కాన్స్టిట్యూషన్ రక్షించడానికి పూనుకోవాల్సిన అవసరం వచ్చిందంటే దేవీ దేవతలందరూ ఆ మనువాదాన్ని రక్షించడానికి పూనికి వహించిన 10 లక్షల మంది సిద్ధహస్తులైన ద్వైత అద్వైత విశిష్టాద్వైతం సహా మరి 4 వేదాలు, యజుర్వేద, ఋగ్వేద, అధర్వణ వేద, సామవేదాలు రోజు పట్టి చేస్తా ఉన్నారు కదా. మీ పాస్టర్ గారు, మన పాస్టర్ గారు గుడి కట్టాలన్నా సరే, చర్చి కట్టాలని మరి సకల నవధాన్యాలు పాలతో సహా, పాలకర్రతో సహా నాటకానికి ఆయన పట్టుకొస్తున్నాడు కదా. మరి ఇంకా ఎట్లా ఉంటుంది భారత రాజ్యాంగం? కాబట్టి ఆధునిక భారత రాజ్యాంగం అవసరం లేదని ఒక స్టార్ క్యాంపెయిన్ని పట్టుకోవడానికి కావాల్సిన స్థితిగతులు, ఒక స్టార్ క్యాంపెయినర్కి ఒక ఏమి ఇస్తారు, ఒక్కటైతే ఇస్తారు కదా, ఏమి ఇస్తారంటే ఒక్కరు బిస్కెట్లు కంటే ఎక్కువ తింటున్నాయండి, కేఎఫ్సీ తింటున్నాయి, ఎట్లా పట్టుకెళ్ళి ఇస్తున్నారు, కారు కూడా ఇస్తున్నారు కుక్కకే. ఈ దశలో భారత రాజ్యాంగాన్ని రక్షించండి అనే నినాదం ఇవ్వటానికి కావాల్సిన అర్హత కూర్చున్న మనతో పాటు ఉద్యోగాలు సంపాదించిన అక్కడ జాన్ అన్నట్టు జాకవచనంతో ప్రొఫెసర్ గారు ఏమంతో పడుతుంది నాకు చిన్నవాడిగా అన్నాను. ఈ అన్ని యూనివర్సిటీల్లో ఉండే ప్రొఫెసర్స్, లెక్చరర్స్, ట్యూటర్స్ చిన్న ఉద్యోగాలు చేస్తున్న దగ్గర నుంచి 5 ఉద్యోగాలు చేస్తున్న అందరూ కూడా వాడి ఉద్యోగాలు భారత రాజ్యాంగం ద్వారా వచ్చిందని అనుకోవట్లేదు. యేసుక్రీస్తు నామం వచ్చిందంట. ఆయన ఏమో ఈ దేశం ఆయనకి తెలియదు. సరే ఉండవయ్యా, మేము మాతో పాటు ఉన్నాను అంటున్నాడు. ఆయనేమో తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలంటే అయ్యి పని కాదు, మళ్ళీ రాము. ఈ కండిషన్ సంస్కరించాలి అంటున్నానండి. అది అల్టిమేట్ పాయింట్. ఈ కండిషన్ సంస్కరించాలంటే ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ 1916లో రాసిన ఆయన వ్యాసంలోనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఆయన కనుక గర్భిణీ ధరిస్తే, గర్భిణీ 3వ నెల స్టార్ట్ అయిన వెంటనే అంటది, రోజు నిత్య నైవేద్యాలు సమర్పించేటప్పుడు, సుప్రభాత సేవలు సమర్పించేటప్పుడు నా బిడ్డ ఈ దేశానికి న్యాయాధిపతిగా ఉండాలి, నా బిడ్డ ఈ దేశానికి రాజుగా ఉండాలి అని రోజు తన నిత్యారాధన. ఇప్పుడు మనం ఏమి యాగాలయ్యి రాజసూయ అంటే నరమేధం జరిగిందని మీరు చెప్తున్నారు. నరమేధం జరగకూడదా? అశ్వమేధ యాగాలు జరగాలేంటి? నరమేధ యాగాలు జరగకూడదా? ఇంకా పుణ్యం వచ్చింది కదా అని బ్రాహ్మణ వర్గం నిత్యము కైంకర్య సేవలు చేస్తా ఉంది. మీరు చూడొచ్చు, మొన్న 15 రోజుల క్రితమే శాంతి యజ్ఞాలు జరిగినాయి భారతదేశ వ్యాప్తంగా శంకరమతంలో. ఆ శంకరమతంలో ఇదే యజ్ఞం చెట్ట చివరిన పార్వతీ చీరను తగలబెట్టారు కదా. మీరు యజ్ఞాలకు వెళ్ళారు కదా, తెలియదు, యాగానికి వెళ్ళారు కదా నాకు తెలియదు. కానీ చెట్ట చివరిన ఆ పార్వతి యొక్క వస్త్రాన్ని, నూతన వస్త్రాన్ని, అది కూడా ఆధునికమైన ఖరీదైన వస్త్రాన్ని ఆ యజ్ఞగుండంలో వేస్తారు. అది తగలబడతా ఉంటే అక్కడ స్వాహ, అన్ని స్వాహే కదా, స్వాహ మంత్రం 1000 సార్లు పఠిస్తారు. ఇవి చాలా కొద్దిమందికి తెలుసు ఉంటుంది పార్టిసిపేట్. నేను పార్టిసిపేట్ ఎందుకంటే నాకు వాళ్ళు ఘనాపాటిలో నా ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు తప్పనిసరిగా రమ్మన్నారు పోతారు. రోజు మా ఇంటికి వస్తే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో మజ్జిగితే తాగి జాగ్రత్తగా కూర్చుంటారు. ఈ చర్యని నిలుపుదల చేయడానికి భారత రాజ్యాంగ ప్రతిపత్తిని ఇప్పుడు మనం చదువుకున్న విద్యా పీపుల్ని స్టార్ట్ చేసాం కదా. భారత రాజ్యాంగం, నేను భారతీయ పౌరుడిని, దీన్ని నిత్యము ఇంటిలో పారాయణం చేయాలి అని చెప్పడమే నా అల్టిమేట్ ఉద్దేశం. నిత్య పారాయణం ద్వారా భారత రాజ్యాంగాన్ని
మన ఇంట్లో పిల్లలకి నేర్పడానికి ప్రారంభించండి. ఇది నా విన్నపం. అలా నేర్పకపోతే భారత రాజ్యాంగాన్ని రక్షించండి ఏడవటం తప్ప, భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ఘోషించడం తప్ప అమలుకు నోచుకోని పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి. ఇది అవునా కాదా? నా పిల్లవాడికి భారత రాజ్యాంగమే తెలియదు, ఆ పుస్తకమే తెలియదు. ఇప్పుడు మా పెద్ద అయిన మా అందరూ కలిపి మాకు భారత రాజ్యాంగం పుస్తకం జాగ్రత్త ఎక్కించేసాడు. వలన అని అడిగాను నేను, అది వలుస్తానన్నా. ఏంటంటే కాదు, ప్యాక్ చేశాను కదా, గట్టిగా ఇంత ప్యాక్ చేశాను, నేను వలుస్తానన్నాను. ఆయన పర్వాలేదు అని చెప్పాడు ఆయన నాతో. నేను అనేది ఏంటంటే భారత రాజ్యాంగం ఇప్పుడు నేను చాలా చోట్ల చెప్తా ఉంటాను. 8,000 బైబిల్, 8,000 రూపాయలు ఖరీదు కలిగిన బైబిల్ ఉంటుంది ఇంట్లో. ఎందుకంటే చాలా లైట్ వెయిట్ పేపర్ తెప్పించాలి కదా. సాధారణంగా కొనుక్కుంటేనేమో 2,000, 300 ఏది బైబిల్ సర్టిఫికేట్ చేసేది. బైబిల్ ప్రచురణ ఖరీదు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 600 కోట్లు, 600 కోట్ల రూపాయల ప్రచార ఖర్చు నడుస్తూ ఉంది. అంటే పార్లమెంట్ వేశారు. అయితే భారత రాజ్యాంగం యొక్క గుర్తు ఏం కదా, భారత రాజ్యాంగం యొక్క ఏమంటుందండి లోగో. నాకు పెద్దగా గుర్తు, అందుకని లాయర్గా అడుగుదాం అనుకుంటున్నాను. భారత రాజ్యాంగం యొక్క లోగో ఏమి కదండి? ఏనుగే, సందేహం లేదు. భారత రాజ్యాంగం యొక్క లోగో ఏనుగు. దీని మీద ఏనుగు గుర్తుకొని అయితే బాగుండేది డిజైనర్. మరి ఆయన ఎవరో రాశారు. పెద్దలారా, అధినాయకుల, మేధావుల, విద్యావేత్తల, స్నేహపారంగతుల, మిత్రుల, కుటుంబంలో మన పిల్లలకి రాజ్యాంగం ఇది అని చూపించకుండా, రాజ్యాంగాన్ని చెప్పకుండా, రాజ్యాంగాన్ని వదిలివేయించకుండా, రాజ్యాంగాన్ని ధారణ చేయకుండా, రాజ్యాంగంలో విషయాలు నిత్యము మనం అన్నం తినేటప్పుడు, అన్నం తినేసిన తర్వాత పడుకునేటప్పుడు, మధ్యాహ్నం పూట ఇంటి చర్చల్లో, పండుగల్లో, పబ్బాల్లో, నూతన వస్త్రధారణలో వాళ్ళకి బోధించకుండా ఎలా తెలుస్తుంది? ఒక హిందూ తల్లి ఉదయాన్నే లేచిన వెంటనే కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్య ప్రవర్తనని మొదలు పెడుతుంది. వాడికి సిలబస్ కూడా అదే. వాడు రాముడిని ఏమంటాడంటే 100 పేర్లు ఉంటాయని వాడు రామసేతు, రామప్రభ, రామకేతు, రామసంకేత, రామభద్ర అని వాడు చెప్తున్నాడు. వాడికి వచ్చి ప్రశ్న కూడా అదే. అక్కడ వాడు తెలుగు పాఠంలో వాదన పద్యాన్ని రాయమంటే వాడు అలవాటు రాయగలుగుతున్నాడు. ఎందుకని? వాడి ఇంట్లో సిలబస్, వాడి పాఠశాలలో సిలబస్, వాడు చెప్పుకునే సిలబస్, వాడు మాట్లాడుకునే సిలబస్, వాడు వాచిక సిలబస్, వాడు అభినయ సిలబస్ ఒకటే. నా ఇంట్లో సిలబస్ అది కాదు. నేను ఒకటి చెప్తాను, బడిలోకి ఒకటి చెప్తాడు. పిల్లవాడు బుర్ర తిరుగుతుంది, పిల్లవాడు బుర్రకు అర్థం కావట్లా. ఇక మా నాన్న చెప్తాడు, మా అమ్మాయి రోజు ఎల్లు బైబిల్ పెట్టుకుని సంఖ్యలో పెట్టుకుని ఇగో జోబులో కట్టి డబ్బులు ఎంత చందా అయ్యారు, 10 రూపాయలు అయ్యి, లేకపోతే 5 రూపాయలు అయ్యి, మన స్థాయికి తగ్గట్టు అది కూడా. కానీ మంత్రులేమో తెలుగు పాఠాలు ఇది చెప్పట్లా. సిలబస్లో ఇది లేదు. ఎన్సీఆర్టీ సిలబస్ ఉందా? సిబిసిఎస్ఈలో ఉందా? ఐసిఎస్ సిలబస్లో ఉందా? పంతులు ఎవరైనా ఉంటుంటే తెలుస్తుంది. మా ప్రొఫెసర్ గారు ఉన్నారు కదా, మరి ఆయన కూడా మా సిలబస్ ఉందా అండి ఇందులో? లేదంటాడు ఆయన. నేనంటే అది కదా చదువుకోలేదు, చదువుతున్న మాట. ఈ కౌంట్ ఏదైతే ఉందో, ఈ కౌంట్ను సరిచేయకోకుండా భారత రాజ్యాంగాన్ని మన వర్గాలకు తీసుకెళ్ళటం సాధ్యమా? అసాధ్యం. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలంటే తప్పనిసరిగా ఇంట్లో మొదట ప్రారంభించాలి. ఇల్లు ప్రత్యక్ష కార్యాచరణకి పూనుకోకపోయినట్లయితే అది వాడలోకి ప్రచారానికి రాదు. వాడలో ప్రచారానికి రాకపోతే ప్రజానీకానికి, ప్రజా సమూహానికి, ప్రజా జనావళికి ఇది తెలియదు. తెలియని విషయం గురించి మనం కొద్దిమంది బాధపడటం వల్ల ప్రయోజనం లేదు.
ప్రయోజనం సాధన అవసరం కాబట్టి ఈ రోజు నుంచే మనం స్టార్ట్ చేద్దామా? నిశ్శబ్దమే జవాబు. అక్కడ జై శ్రీరామ్ అంటే అందరూ లేచి జై శ్రీరామ్ కాకలేస్తాం, మనోడు స్టార్ట్ చేద్దాం అంటలేదే మరి. ఈ ప్రారంభం లేకపోతే ఇదే ద ఎక్స్టెన్షన్ ఆఫ్ కృషి. కృషితో ఆస్తి వచ్చిందో లేదో తర్వాత సంగతి, కానీ కృషితో నాస్తి సంగతి వదిలే. కృషి లేకపోకుండా కుటుంబంలో పిల్లలకు, విద్యార్థులకు, గృహిణికి, తల్లిదండ్రులకు, మన వాడలో ఉండే అందరికీ నేర్పడం సాధ్యము కాదు. మనం కోరుకున్న ఏదైతే ఏం రావాలా? రాజ్యాధికారం రావాల్సింది. రాజ్యాధికారం సంగతి పక్కన పెట్టి రాముడే తంతనాడు. రేపు పొద్దున్న ఇంకో వర్షకి రేపు 2029లోనా ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లో తంతనారుగా గట్టిగా, ఒరిస్సాలో కూడా తంతనారులే, మణిపూర్లో కూడా బాగానే తిన్నారు. అంటే చంపుడు సంఖ్య పెరగాలి. ఆ చంపుడు సంఖ్య పెరగడానికి ఎందుకంటే మళ్ళీ మనం పెట్టుకోవాలి కదా, ఓటు పెట్టాలి. మళ్ళీ మనం ఎంతమందిని చెప్పారు కౌంట్, ఇప్పుడు ఎంతమంది అయ్యారు? చుండూరు వాళ్ళు ఏమన్నా చెప్పుకోవడానికి చాలా ఊళ్ళు ఉన్నాయి. కానీ వాళ్ళకంటే కూడా అధిక సంఖ్యలో ఇంకా చంపాలని లిస్టు పెరగాలంటే ఆ తర్వాత రోజులు ఎప్పుడు వాళ్ళంతా స్వాతంత్ర సమరయోధులను లేకపోతే మృత్యు పోరాటాల్లో మనకి ఆశీర్వాదాలు అందించిన వీళ్ళని చెప్తాం. కానీ ఈ రోజు నుంచే మనం చేయవలసిన పని ఏంటంటే భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని, భారత రాజ్యాంగం యొక్క షెడ్యూల్ని, భారత రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ ఏదైతే ఉందో ఆ ప్రియాంబుల్ని పీఠిగా మన ఇంట్లో పిల్లలకి నేర్పకుండా భవిష్యత్తులో భారత రాజ్యం బహుజనులకు రావాలని చెప్పడంలో అర్థం లేదు. కాబట్టి నేను కారంచేటి సంఘటన పెద్దగా చెప్పకపోవటానికి రీజన్ ఇది. నిన్న కూడా ఒక ఆయన అన్నాడు నన్ను, మిమ్మల్ని కారంచేటి సంఘటన చెప్పంటే భవిష్యత్తు తయారు చేయమంటారని అడిగాడు ఒక ఆయన. నా జవాబు ఏంటంటే, మనము సుమారు 80-90 మంది అనుకుంటాం. అంటే 90 కుటుంబాలేగా. ఈ 90 కుటుంబాలు ఈ మిషన్ స్టార్ట్ చేయాల. ఈ మిషన్ ఏదైతే ఉందో ఈ మిషన్ని వారానికి ఒకసారా, రోజుకి లేకపోతే వారానికి 2 సార్లు 3 సార్లు అనే ఒక మిషన్ కనుక స్టార్ట్ చేయకపోయినట్లయితే భారత రాజ్యాంగాన్ని ప్రజలకు తెలియజెప్పుకోకుండా, ప్రజలకి బోధించకుండా ఆచరణాత్మక సూత్రంగా భారత రాజ్యాంగంలో విలువల్ని నిత్య బోధన, నిత్య పారాయణ, నిత్య ఆరాధన, నిత్య క్రమానుగత, నిత్యము దాన్ని మనసులో ప్రేరేపించుకునే ఒక శతకంగా చెప్పకపోయినట్టయితే మన సభలు, మన సమావేశాలు, మన చర్చాగోష్ఠులు, మన పాంఫ్లెట్లు, మన సాహిత్యం ఒకచోటే ఉండిపోతుంది. అలా ఉండనివద్దని భారత రాజ్యాంగం సేవ్ ద కాన్స్టిట్యూషన్ అనే స్లోగన్కి సరైన అర్థం, సరైన పరమార్థం కల్పించాలంటే మనం అందరం ఆ కృషి వైపు నడపాలని, కేవలం నరమేధాలు తెచ్చుకుంటే కాకుండా నరరాజ్యాన్ని తెచ్చుకోవాలంటే, నరమేధాన్ని అడ్డుకోవాలంటే ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ తప్ప వేరేది లేదు అని చాటి చెప్పడం మార్గం అని, ఆ మార్గంలో మనందరం నడుద్దామని, ఆ నడకలో పెద్దలంతా ఉండాలని, వాళ్ళ వెనకాల మేము నేర్చుకుని మరింత ముందుకెళ్ళాలని, దానికి సోషల్ కెమిస్ట్రీని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భారత్. నెక్స్ట్ అసలేం ఉంది అంటే ఏం పోరాటం జరిగింది, దాని రిజల్ట్ ఏంటి, అది లంచ్ తర్వాత మన నూతటి బాబురావు ఉన్న మేడం సీతామహాలక్ష్మి గారు ఉన్నారు. చాలా ఇంపార్టెంట్. మీ బ్యాగ్ అన్ని అక్కడే వచ్చేది. అప్పుడేంది పార్ట్ 2లో ఉంది కాబట్టి ఆఫ్టర్ లంచ్ తర్వాత లంచ్ కింద ఉంది, అందరూ లంచ్ చేసి మళ్ళీ బ్యాగ్ రండి. థ్యాంక్ యూ. జై భీమ్. ఓసారి ఆలోచించు, కనుల ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు, ఏళ్ళ నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు, రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు, కొత్త చరిత్రనే రాయేలా కావాలి నువ్వు మండేలా, ప్రతి గుండెను కదిలించేలా
అడుగేసేవో యోధుడిలా పేదోళ్ళ కల నిజమయ్యేలా యువకులు కదలాలి ఈ నేల. కద్దరు బట్టల కరెన్సీ రాజకీయాలను వదిలేయాలే, కద్దరు బట్టల కరెన్సీ రాజకీయాలను వదిలేయాలే. అభివృద్ధి చేయప్పుడు సేపొద్ద యువకులు రాజ్యం ఏలాలే. ఎదుగుతున్న ఓ యువతరమా ఓసారి ఆలోచించు, కనుల ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు. పరిపాలన చేతుల పట్టి నువ్వు ప్రజల ఎజెండా నెగరై, జనమున జెండను బట్టి వేల బతుకుల్లో వెలుగులు నింపై. సంబంధ వర్గాల కొరకై కదలాల ప్రజల ప్రతినిధివై, వేలాది గుండెల శబ్దమై వినిపించర నాయకుడై, వేలాది గుండెల శబ్దమై వినిపించర నాయకుడై. యువకులు రాజకీయాలను చేతపట్టి సరికొత్త చరిత్ర ముద్రించై. ఎదుగుతున్న ఓ యువతరమా ఓసారి ఆలోచించు, కనుల ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు. ఏళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు, రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు. అందరి హక్కైన రాజకీయం కోరెను అన్ని వర్గాల ధ్యేయం. యువత కదిలొస్తే సందేశం కోరుతున్నదిరా మన దేశం. యువకులు నడపాలి రాజకీయం, రాసైన కొత్త అధ్యాయం. కదలాలి యువకుడా రాజకీయాలు ఒక్కరి సొంతం కాదు, కదలాలి యువకుడా రాజకీయాలు ఒక్కరి సొంతం కాదు. ప్రజల క్షేమమై ప్రతినబూన పరిపాలకుడై వేలు. ఎదుగుతున్న ఓ యువతరమా ఓసారి ఆలోచించు, కనుల ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు. ఏళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు, రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు. నేను చెప్పిన ప్రకారం మళ్ళీ అందరూ తిరిగి వచ్చారు 105 మంది కూడా లోపలికి. ఒకరు ఏంటంటున్నారు ఆయన పేరు ఎత్తిలేదు కాబట్టి. సో మధ్యాహ్నం ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసుకుందాం. బాబురావు గారు పైకి రావాల్సిన కోరుతున్నాం. మేడం సీతమ్మాలక్ష్మి గారు ప్లీజ్ కమాండ్ గైస్. అన్న నేతాజీ మళ్ళీ రండి. అక్క సులోచన గారు రండి రండి రండి. వెంకటరావు కూర్చో వెంకటరావు.